రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో డ్రైవర్ల కుటుంబాల బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు జాకీర్ చంద్రేల్ అన్నారు. వెంటనే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ గురించి నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి అన్నీ కూడా నేను ఆలోచించి మీకు రోజు చెప్తున్నాను. నేను రోజుకు 200, 150 రూపాయలు వస్తున్నాయి. నా బతికెట్లో సార్ నేను డీజిల్ ఏం పోసుకోవాలి, నేను కథ ఏం చేయాలి, నేను ఏం చేయాలి సార్ మీరే చెప్పుర్రి. దాని గురించి మీరు ఆలోచించి చెప్పుర్రి. నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాల మనిషిని నేను. ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ మీరే ఆలోచించి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టి మొక్కుతున్నా. మీకు మా బతుకు గురించి కొద్దిగా ఆలోచించుర్రి. ఎట్లా సార్ మీరు ఆలోచిస్తలేరు? ఆటో వాళ్ళ గురించి మా కడుపు మీద కొట్టేసారు మీరు. మా సమస్యకు పరిష్కారం చేయరా? ఎప్పటిదాకా ఇట్లానే ఉండాలా మేము? సంవత్సరం అయింది సార్, సంవత్సరం దాకా మీరు నోటి మీద మాటలేదు ఆటో వాళ్ళది. మీరు పేదవాళ్ళకి ఏం చేశారు? ఉన్న వాళ్ళకి ఒక మహిళ 1,50,000 జీతం ఉన్న మహిళ తెలంగాణ మొత్తం తిరుగుతుంది, 300 కిలోమీటర్ 400 కిలోమీటర్. ఇది న్యాయమా? పేదవాడు ఎక్కడ ఉన్నాడు? పేదవాడుగా ఉండాలన్నా? ఉన్నోడే తిరగాలనా? ఏంటి సార్ ఇది? మా కడుపు మీద కొట్టేసారు కదా మీరు. ఎప్పటిదాకా ఇట్లానే ఉండాలా మిమ్మల్ని? మేము ఎట్లా మారాలి? ఇక మేము ఏం చేయాలా? మాకు పరిష్కారం చెప్పు. మేము ఏం చేయాలా? పొద్దుగాల పడితే పొద్దుగా వరకు సీరియల్ తగ్గుతలేదు. 50 ఆటోలు ఉన్నాయి, ఒక్కొక్క అడ్డ మీద ఒక్క సీరియల్ తగ్గుతలేదు. మేము ఎట్లా ఉండాలా? మళ్ళీ మేము ఏం చేయాలా? మీరు చెప్పుర్రి, మా పరిష్కారం చెప్పుర్రి. మేము ఆటో వాళ్ళం ఏం చేయాలా? మీరు మాకు ఏమైనా పని చూపించారు, మా ఆటోలు తీసుకోర్రి. మాకు ఏమైనా పని చూపించారు? మీరు ఏది లేకుండా మీరు గద్దె మీద కూర్చున్నారు కదా, మా గురించి ఏం పట్టించుకోరా? మేము ఓట్లు కావాలని మీకు 6 నెలల నుంచి కష్టపడి ఒక్కొక్క మనిషిని క్యాన్సిల్ చేసి రావాలా, మార్పు రావాలా, కాంగ్రెస్ రావాలా అంటే ఇదేనా మీరు మాకు ఇచ్చింది? కనుక ఇదేనా మీకు ఇచ్చింది? మాకు ఏంటిది? ఇదేనా?